హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తానంటే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ అండి. సంక్రాంతి ఇలా మార్కెట్లో ఇలా ఒక రోడ్లో అయితే వేసేసినారు సంత. శనక్కాయలు, అన్నపకాయలు, చెరుకులు, గణసగడ్డలు అన్నీ ఒక కలర్స్, ముగ్గులు అన్నీ ఒక లైన్లో ఇలా వేసినారు. నేను మా పాప వెళ్ళి కొన్ని వచ్చినాము. సరుకులు అయితే చెరగడ్డలు అన్నీ పండగకి ఏం కావాలో అన్నీ కొనుక్కొని వచ్చినాము మేము. ఇంకా సాయంకాలమే వెళ్ళి తీసుకొచ్చినాము. మా పాప అన్నీ బ్యాగ్ని ఏమేమి తెచ్చినామో మిస్ అవుతుందా అని చెక్ చేస్తుంది. పాప కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ, ఏం తెచ్చినాము ఏం లేదు చెప్పిన, ఇవి తెచ్చినామని బ్యాగ్లో నుంచి బయటకు పెట్టేసింది. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చూడండి, ఇల్లు బెల్లం అంతా వేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. దేవుని దగ్గర పెట్టినాను. చూడండి, ఇలా శనక్కాయలు, అనపకాయలు, గణసగడ్డ, అరటిపండ్లు, ఎల్లు బెల్లం అంతా వేసి అక్కడ పెట్టినాను. నేను చెరుకు ఇటు సైడ్ పెట్టినాను. మా పూజ గది చాలా చిన్నగా ఉంది, అందుకనేసి అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇది మా నెక్స్ట్ డే పోస్ట్ అవ్వచ్చు, బట్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అంతా పని చేసేసి పూజ అయితే చేసుకున్నాను. మా పూజ గది అయితే ఇలా ఉందండి, సింపుల్గా. మేమున్న ఇంట్లో దేవుని రూమ్ లేదు, నేనే ఆల్టర్నేటివ్గా చేయించుకున్నాను సింపుల్గా. ఈ సంక్రాంతి పండుగకు పండిన పంటలు ఇంటికి తెచ్చుకొని అన్నీ దేవుని దగ్గర పెట్టి పూజ అయితే జరుపుకుంటాము. సో మాకు పొలం అయితే లేదు, సో అందుకని మేము కొనుక్కొని వచ్చి ఇలా పూజ చేసుకున్నామని, సకల సమృద్ధి కలగాలని దేవుని దగ్గర కోరుకుని మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను. చాలా సింపుల్గా అండి, సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. ఉన్న 2-3 ఫోటోలని భక్తితో పూజ చేసుకుని మేము ఇంకా పొంగల్ చేశానండి. పొంగల్ అయితే నైవేద్యం పెట్టలేదు, ఇక్కడ ప్లేస్ లేదు. పూజ చేసేసుకొని తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళాలనుకున్నాము, అందుకనేసి త్వరగా పూజ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అమ్మ ఇంటికి. సో ఇక్కడ టిఫిన్ తినేసుకొని వెళ్తున్నాము. సో లాస్ట్లో దేవునికి అయితే కర్పూరం హారతి ఇస్తున్నానండి, దిష్టి తగలకుండా ఉండని అనేసి. ఇలా సింపుల్గా అయితే మేమైతే సంక్రాంతి పండుగ చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా పూజ అయితే చేసుకున్నాను, ఆరతి కూడా పెట్టేసుకొని తీసుకున్నాను. దీవెనలు, దేవుని ఆశీస్సులు అన్నీ తీసుకొని ఇంకా అమ్మింటికి బయలుదేరినాము. వెళ్ళేటప్పుడు వీడియో అయితే చేసుకోలేదండి, అక్కడ వెళ్ళాక కూడా వీడియో చేయలేదు. మా కజిన్స్కి అయితే ఎవరికి, సిస్టర్స్కి అందరికీ వీడియోలో వచ్చేది ఎవరికి ఇష్టం లేదు, సో అందుకని నేను వీడియో అయితే చేయలేదు. సో పూజ చేసుకున్నాను. సకల సమృద్ధి కలగాలని అందరికీ అండి, మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పూజ గది నుంచి లేచొచ్చానండి. చూడవచ్చు మా పూజ గది, నేను ఇలా పూజ చేసుకున్నానండి. సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. ఇంకా అక్కడి నుంచి అమ్మింటి నుంచి మేము మూవీకి వచ్చినామండి. అనగనగా ఒక రాజు మూవీకి వచ్చినాము. ఇంకా టికెట్లు అయితే తీసుకొని మూవీ అయితే చాలా బాగుండిందండి, కామెడీ సినిమా నచ్చింది. ఇంకా మేము మూవీకి వీళ్ళందరితో కలిసి వెళ్ళినాము. చూడొచ్చు, దీంట్లో కనిపిస్తుంది జస్ట్ ఒక క్లిప్ అండి. ఇంకా వెళ్ళేసి హ్యాపీ ఎంజాయ్ చేసినామండి.